Hi everyone, welcome to my channel. Now we are going to see the important questions of commerce of first year. Okay, commerce first year వాళ్ళది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో 2 మార్క్స్ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 10 మార్క్స్ థియరీలో చూసుకుంటే వాట్ ఆర్ రైట్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ అని ఉంది. సో ఇదే క్వశ్చన్ని మనకి రైట్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని కూడా ఇస్తారు. ఓకే, ఒక్కోసారి వాట్ ఈజ్ సోల్ ప్రొప్రైటర్షిప్ అని ఇచ్చి రైట్ ద మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని కూడా ఇస్తారు. సో ఇఫ్ ఈస్ ది అడ్వాంటేజెస్ దీన్నే మెరిట్స్ అని కూడా అంటారు. ఫస్ట్ ఈజీ టు ఫార్మ్ అండ్ వైండ్ అప్. Second one is quick decision and prompt action. Next one, direct motivation. Next, flexibility in operation. Then maintenance of business secrets. Okay, so next disadvantages or demerits or limitations లో చూస్తే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి దీంట్లో, అన్లిమిటెడ్ లయబిలిటీ, లిమిటెడ్ మేనేజీరియల్ ఎక్స్పీరియన్స్ and lack of continuity. So these are the advantages and disadvantages of sole proprietorship. Next one వచ్చేసి discuss the advantages and disadvantages of cooperative societies. So advantagesలో చూస్తే simple formation, next democratic management, service motive, next new operating cost, లిమిటెడ్ లయబిలిటీ. సో ఇవన్నీ సైడ్ హెడ్డింగ్స్ ఏవి ఉన్నా కూడా కరెక్ట్గా రాయండి, అస్సలు తప్పు రాయొద్దు సైడ్ హెడ్డింగ్స్ మాత్రం. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్లో చూస్తే లిమిటెడ్ ఫినాన్షియల్ రిసోర్సెస్, ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ మెంబర్స్, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఇన్సెంటివ్ టు వర్క్ హార్డ్, నెక్స్ట్ నాన్ ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ఓకే, సో ఇది మనకి సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫైన్ పార్ట్నర్షిప్, డిస్కస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో పార్ట్నర్షిప్ గురించి ఇక్కడ ఆల్రెడీ మనకు ఆన్సర్ ఇచ్చారు. ద రిలేషన్ బిట్వీన్ పర్సన్స్ హూ హ్యావ్ ఎంగేజ్ టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ఎ బిజినెస్ క్యారీడ్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ యాక్టింగ్ ఫర్ ఆల్. సో పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఇప్పుడు బిజినెస్లో పార్ట్నర్స్ ఉంటారు కదా, ఇద్దరు ముగ్గురు కలిసి లీగల్గా కానీ ప్రాఫిట్స్ని బిజినెస్ని ఇద్దరు కలిసి చూసుకోవడమే నథింగ్ బట్ పార్ట్నర్షిప్. దీంట్లో కూడా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అడ్వాంటేజెస్ ఆఫ్ మెరిట్స్ అంటే ఈజీ టు ఫార్మ్. ఓకే, నెక్స్ట్ లార్జ్ రిసోర్సెస్ ఉంటాయి, నెక్స్ట్ బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది, షేరింగ్ ఆఫ్ రిస్క్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డిమెరిట్స్ ఆర్ లిమిటేషన్స్ చూస్తే అన్లిమిటెడ్ లయబిలిటీ, నెక్స్ట్ ఇన్స్టేబిలిటీ, లిమిటెడ్ క్యాపిటల్, non-transferability of share, next possessibility of conflicts. Okay, so this is about partnership. Next one, discuss different types of పార్ట్నర్స్. ఓకే, పార్ట్నర్స్లో చాలా టైప్స్ ఉంటుంది కదా, అలాంటి పార్ట్నర్స్ గురించి చూస్తే యాక్టివ్ పార్ట్నర్ ఆర్ వర్కింగ్ పార్ట్నర్, నెక్స్ట్ స్లీపింగ్ పార్ట్నర్, నెక్స్ట్ నామినల్ పార్ట్నర్, నెక్స్ట్ పార్ట్నర్ ఇన్ ప్రాఫిట్, limited partner, next general partner, next partner by estoppel, next partner by holding out. Okay, ఇవన్నీ types of partners. Next one, define joint stock company, explain the features of a joint stock company. సో ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీ గురించి ఇచ్చారు అండ్ దెన్ ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఫీచర్స్లో చూస్తే ఆర్టిఫిషియల్ పర్సన్ క్రియేటెడ్ బై లా, సపరేట్ లీగల్ ఎంటిటీ, నెక్స్ట్ ఫార్మేషన్, కామన్ సీల్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ సిగ్నేచర్, నెక్స్ట్ పర్పెచువల్ ఎక్సర్సైజ్, లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ మెంబర్స్, ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ షేర్స్, నెక్స్ట్ మెంబర్షిప్ అండ్ ఉమెన్ director. Okay, so these are about this answer. And next, if we see difference between a private company and a public company. So difference between a private company and a public company. ఏ ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ చేయడానికి 2 మెంబర్స్ ఉంటే సరిపోతుంది, బట్ ఏ పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఒక 7 మెంబర్స్ అయినా ఖచ్చితంగా ఉండాలి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది 50 ఎక్సీడ్ కాకూడదు ప్రైవేట్ కంపెనీలో, బట్ ఇన్ ద పబ్లిక్ కంపెనీ ఇట్స్ అన్లిమిటెడ్, ఎంతమంది అయినా ఉండొచ్చు. నెక్స్ట్ మినిమం పేడప్ క్యాపిటల్ అమౌంట్ అనేది 1 lakh ఉంటే ఇందులో మినిమం పేడప్ క్యాపిటల్ వచ్చేసి 5 lakhs అనేది ఉంటుంది. నెక్స్ట్ మస్ట్ సఫిక్స్
ప్రైవేట్ లిమిటెడ్ టు ఇట్స్ నేమ్ మస్ట్ సఫిక్స్ పబ్లిక్ లిమిటెడ్ టు ఇట్స్ నేమ్. అంటే ఇప్పుడు ఒక కంపెనీ నేమ్ ఉంటే దాని వెనకాలే ప్రైవేట్ లిమిటెడ్ అని ప్రైవేట్ వాటికి ఉంటుంది, పబ్లిక్ లిమిటెడ్ అని పబ్లిక్ కంపెనీస్కి ఉంటుంది. ఓకే, ఇట్ కెనాట్ ట్రాన్స్ఫర్ ఇట్ షేర్స్ ఫ్రీలీ. ఓకే, దీన్ని ఈజీగా మనం షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోలేము, ఏది ప్రైవేట్ది. అదే ఒకవేళ పబ్లిక్ది అయితే ఇట్ కెన్ ఫ్రీలీ ట్రాన్స్ఫర్ ఆర్ సెల్ దేర్ షేర్స్ టు అదర్స్. ఇట్ కెనాట్ సెక్యూర్ క్యాపిటల్ ఫ్రమ్ ది పబ్లిక్. సో దీనికి సెక్యూరిటీ అనేది ఉండదు, బట్ ఇట్ క్యాన్ సెక్యూర్ క్యాపిటల్ ఫ్రమ్ ది పబ్లిక్. ఇట్ కెన్ స్టార్ట్ ఇట్స్ బిజినెస్ ఇమీడియట్లీ అపాన్ ఇట్స్ ఇన్కార్పొరేషన్. సో ఇమీడియట్గా బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు, కాకపోతే అది పబ్లిక్ది అయితేనేమో అంత ఫాస్ట్గా వెంటనే స్టార్ట్ చేయలేవు, దానికి ఒక సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మినిమం ఉండాలి, అండ్ 2 మెంబర్స్ అయినా ఉండాల్సిందే. నెక్స్ట్ మ్యాక్సిమం అయితే లిమిట్ ఏమి ఉండదు, బట్ దీంట్లో మన పబ్లిక్ దాంట్లో మినిమం వచ్చేసి 3 మెంబర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 20 మెంబర్స్ ఉంటారు. సింగిల్ రిజల్యూషన్ ఈజ్ ఇన్నఫ్ టు అపాయింట్ ఆర్ రిటైర్ ది డైరెక్టర్స్. సో మనం ఒక అపాయింట్ చేయాలన్నా రిటైర్మెంట్ అయినాక తీసేసేయాలన్నా కూడా ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ సపరేట్ రిజల్యూషన్ ఇన్ ఏ మీటింగ్ షుడ్ హ్యావ్ బీ పాస్డ్ ఫర్ అపాయింట్మెంట్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఏ డైరెక్టర్. సో దీనికి మాత్రం అలా ఒకరి డిసిషన్ సరిపోదు, దీనికంటూ సపరేట్ రిజల్యూషన్ అనేది ఉంటుంది. There are no restrictions on the remuneration of directors and managing directors. Remuneration అంటే శాలరీ ఇంత అంత అనేసి రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు, బట్ దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ రెమ్యూనరేషన్ టు బి పేడ్ టు డైరెక్టర్స్. సో ఇందులో మాత్రం ఇంత అమౌంట్ పే చేయాలనే రెస్ట్రిక్షన్స్ అనేది పబ్లిక్ కంపెనీలో ఉంటాయి. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ. Next, what are the various factors that determine the selection of sources of finance? సో ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఫినాన్స్ ఫ్యాక్టర్స్ ఏవేవి డిటర్మైన్ చేస్తాయి, ఇక్కడ మనకి ఆన్సర్ ఉన్నాయి చూడండి, మీరు దీన్ని నోట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్, నెక్స్ట్ వన్ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఆపరేషన్స్, నెక్స్ట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అండ్ లీగల్ స్టేటస్, నెక్స్ట్ పర్పస్ అండ్ టైం పీరియడ్, నెక్స్ట్ రిస్క్ ప్రొఫైల్, నెక్స్ట్ వన్ ఇస్ కంట్రోల్, next one effect on credit worthiness, 8th one flexibility and ease, and the 9th one is tax benefits. Okay, next question, what is business finance? Explain its need and significance in the business organization. సో ఇక్కడ బిజినెస్ ఫినాన్స్ గురించి ఇచ్చారు అండ్ దాని నీడ్ గురించి కూడా ఇచ్చారు. నీడ్లో చూస్తే ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్లో చూస్తే టు మీట్ ఫిక్స్డ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ బిజినెస్, టు మీట్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ ఫర్ గ్రోత్ అండ్ ఎక్స్పాన్షన్, ఫర్ డైవర్సిఫికేషన్, ఫర్ సర్వైవల్. నెక్స్ట్ క్వశ్చన్, సో దీంతో మన 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఇక 5 మార్క్స్ క్వశ్చన్లో చూస్తే డిఫైన్ బిజినెస్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఓకే, సో ఇది బిజినెస్ గురించి. అండ్ నెక్స్ట్ దాని క్యారెక్టర్స్ చూస్తే ఎకనామిక్ యాక్టివిటీ డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, కంటిన్యూటీ ఇన్ డీలింగ్, సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ ప్రాఫిట్ మోటివ్, రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. నెక్స్ట్ వాట్ ఆర్ ది ఎకనామిక్ యాక్టివిటీస్? ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయంటే బిజినెస్, ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్. ఈ ఆన్సర్లో ఉన్న ఈ 3 బిట్స్ కూడా మనకి 2 మార్క్స్లో కూడా యూస్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ మీన్ బై ఇండస్ట్రీ, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ డెఫినేషన్ ఉంది. నెక్స్ట్ టైప్స్ చూస్తే ప్రైమరీ ఇండస్ట్రీ, జెనెటిక్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, నెక్స్ట్ సర్వీస్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ది టైప్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. సో ఫారెన్ ట్రేడ్లో 3 టైప్స్ ఆఫ్ ఉన్నాయంట, ఎక్స్పోర్ట్ ట్రేడ్, ఇంపోర్ట్ ట్రేడ్ అండ్ ఎంట్రోపోర్ట్ ట్రేడ్. సో ఇవి కూడా మనకి 2 మార్క్స్లో యూస్ అవుతాయి. వాట్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ఏ ప్రమోటర్? సో ప్రమోటర్ గురించి కూడా మనకు 2 మార్క్స్లో కూడా వస్తూ ఉంటుంది. సో ఏ ప్రమోటర్ పర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఓకే, సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ క్యారీడ్ అవుట్ బై ఏ ప్రమోటర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ క్లాసెస్. సో మెమొరాండమ్ ఆఫ్ అసోసియేషన్ని ఎంఓఏ అని కూడా అంటారు, దాని డెఫినేషన్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. నెక్స్ట్ క్లాసెస్ వచ్చేస్తేనేమో నేమ్ క్లాస్ సెక్షన్ 4, నెక్స్ట్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఆర్ సిచ్యువేషన్ క్లాస్ సెక్షన్ 4,
Next objective clause section 4, next liability clause section, next capital clause section, next association clause or subscription clause section. Next one వచ్చేసి discuss the differences between memorandum of association and articles of association. సో ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ memorandum of association and AOA, articles of association. You can see here we are having total 5 points. Okay, differentiate between a share and a డిబెంచర్. సో ఇక్కడ షేర్కి డిబెంచర్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఇక్కడ 5 డిఫరెన్సెస్ ఉన్నాయి. యూ క్యాన్ హ్యావ్ ఎ లుక్ ఓవర్ హియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెన్షియేట్ బిట్వీన్ ద ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో ఈక్విటీ షేర్స్ ప్రిఫరెన్స్ షేర్స్కి మధ్యలో డిఫరెన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ వన్, briefly explain the registration process of MSMEs. Okay, it's registration process. సో ఈ ప్రాసెస్లో ఏమేమి ఉన్నాయి? కంప్లీట్ ది MSME ఫామ్, ప్రిపరేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఫిల్లింగ్ MSME application approval and registration, next registration criteria. And the next question is define MSMEs and explain their significance in Indian economy. So we have to write about MSME and next is the significance. You can see here. Okay, you can have a look over here. You can note down the answer and read for the examination. And if you go for the next answer, what are the benefits of e-business to consumers? So e-business అంటే తెలుసు కదా. సో e-business వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి? సో కన్వీనియంట్ షాపింగ్, వైడర్ చాయిసెస్, ప్రైస్ అడ్వాంటేజెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ బిజినెస్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటాం కదా, అవన్నీ ఈ బిజినెస్ కిందకే వస్తూ ఉంటాయి అనమాట. సో దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేసి మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ డిఫైన్ ఎంఎన్సీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్. సో ఎంఎన్సీస్ అంటే ఏంటి? మల్టీనేషనల్ కంపెనీస్. సో వాటి యొక్క ఫీచర్స్ ఏముంటాయి? సో లార్జ్ ఇన్ సైజ్, ఇంటర్నేషనల్ ఆపరేషన్స్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్, మొబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, సెంట్రలైజ్డ్ కంట్రోల్. నెక్స్ట్ ఓకే, సో వీటితోని మన 5 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే వాట్ ఈస్ ఎ బిజినెస్, నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ప్రొఫెషన్, నెక్స్ట్ వాట్ ఈస్ ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ వాట్ ఈస్ కామర్స్, జెనెటిక్ ఇండస్ట్రీ, నెక్స్ట్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ, వాట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్, వాట్ ఈస్ ది ట్రేడ్, నెక్స్ట్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్, సోల్ ప్రొప్రైటర్షిప్, कर्ता, active partner or working partner, next government company, next minimum subscription, capital subscription, service enterprise, fixed capital, working capital, retained earnings, micro enterprise, commercial banks, MSME, small scale manufacturing enterprises, e-business, e-trading, what is e-banking, e-commerce. Okay, so with this we have completed theory 10 marks, 5 marks and 2 marks important. Next if we see accountancy. సో అకౌంట్స్లో మనకి 20 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. ఆ 20 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా రాయాలి. నెక్స్ట్ ఎందుకంటే అందులో మన చాయిస్ అనేది ఉండదు, దాన్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ వస్తుంది. దాంతో మీరు ట్రై అయినా చేయవచ్చు. అలా ట్రై చేయడం వల్ల మినిమం మార్క్స్ అనేవి పడుతుంటాయి. అట్లీస్ట్ పోస్టింగ్ అయినా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, టేబులర్ ఫామ్ అవన్నీ వేసేసి పోస్టింగ్ చేయడానికి ట్రై చేసి దాన్ని ఈవెన్ బ్యాలెన్స్ చేయలేకపోయినా కూడా మీకు మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్, 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిటిని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. సో అందులో మనకు కొన్ని అక్కడక్కడ మనకి క్వశ్చన్స్ వస్తాయి. వాటిలోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. స్టేట్ ద రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ విత్ ఎగ్జాంపుల్స్. సో రూల్స్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ ఉంది కదా, సో దాంట్లో ఇక్కడ మనకు రూల్స్ ఉన్నాయి. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఎనీ 5 కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్. సో 5 కాన్సెప్ట్స్ ఏంటి అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ గోయింగ్ కాన్సర్న్ కాన్సెప్ట్, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్, నెక్స్ట్ ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్. ఇందులో 2 టైప్స్. అందులో ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్లో చూస్తే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కాంపన్సేటింగ్ ఎర్రర్స్. నెక్స్ట్ ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ట్రయల్ బ్యాలెన్స్ చూస్తే పోస్టింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు రాంగ్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్, నెక్స్ట్ పోస్టింగ్ ఆఫ్ రాంగ్ అమౌంట్ టు అన్ అకౌంట్, ఎర్రర్స్ ఇన్ టోటలింగ్, ఎర్రర్స్ ఆఫ్ క్యారింగ్ ఫార్వర్డ్, పోస్టింగ్ ఆఫ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ ఇన్ టు లెడ్జర్, నెక్స్ట్ రికార్డింగ్ వన్ ఆస్పెక్ట్ ట్వైస్. ఓకే, నెక్స్ట్ ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే వాట్ ఈస్ ఏ ఓచర్, వాట్ ఈస్ అకౌంట్, వాట్ ఈస్ బుక్ కీపింగ్, వాట్ ఈస్ అకౌంటింగ్, వాట్ ఈస్ అకౌంటింగ్ సైకిల్, నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటి, నెక్స్ట్ వాట్ ఈస్ క్యాపిటల్ లెడ్జర్ అంటే ఏంటి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్, మనీ మెజర్ కాన్సెప్ట్, నెక్స్ట్ టుడే డిస్కౌంట్, కాంట్రా ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాస్బుక్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇన్వాయిస్, డ్రాయింగ్స్, bank reconciliation statement BRS, what is an overdraft, what is a trial balance, next what is suspense account, what are bad debits, next write about the errors of omission. ఓకే, సో ఇవి మనకు 2 మార్క్స్ అయిపోయాయి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, 20 మార్క్స్ ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూస్తే మనకి ఈ ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన పేజ్ నెంబర్ 329, 319, 334లో ప్రాబ్లమ్ నెంబర్ 3, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 23 అండ్ 8th వన్. ఓకేనా, ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. ఇవి ఖచ్చితంగా రాకపోయినా కూడా ఇవి నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం వాటి అవేర్నెస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్లో చూస్తే 3 కాలమ్ క్యాష్ బుక్. ఓకే, పేజ్ నెంబర్ 134, 154 అండ్ 160లో 7, 10, 19th వన్. నెక్స్ట్ మనకి 5 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 5 మార్క్స్ ప్రాబ్లమ్స్లో లెడ్జర్ ప్రాబ్లమ్స్లో పేజ్ నెంబర్ 66, 65, 68 ఉన్నవి నేర్చుకోండి. 11, 10 అండ్ 16th ప్రాబ్లం. నెక్స్ట్ పర్చేస్ బుక్ ఆర్ సేల్స్ బుక్లో చూస్తేనేమో పేజ్ నెంబర్ 99, 100 అండ్ 111లో ఉన్నవి కూడా నేర్చుకోండి. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. రైట్ వెల్. లాస్ట్ మూమెంట్లో చదువుకునే వాళ్ళకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయి. ఓకేనా, సో ఫుల్ మార్క్స్ కావాలి అంటే మ్యాక్సిమం అన్నీ చదవాలి. ఎటువంటి చాయిస్ కోసం చూసుకోకుండా ఇది అది కాకుండా అన్నిటిని చదివితేనే ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, లాస్ట్ మూమెంట్లో చదివే వాళ్ళు ఈ ఇంపార్టెంట్ అయినా చదువుకొని రాసేసేయండి.